లోకరాజు సువార్త 17వ అధ్యాయము 16వ వచనం 19వ వచనం. అంటే మనం 11 నుంచి 19 దాకా కలిపి చదువుకుందాం. 11 నుంచి 19 దాకా కలిపి చదువుకుందాం. లోకరాజు సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మలను యాజకులు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. దేవుని సానుకూలంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు సమరయ గలిలయ మధ్యగా వెళుచున్నాడు. అంటే గవిని దాటి అవతల ప్రాంతానికి వెళ్తున్నాడు. అయితే ఒక గ్రామంలో వెళుచున్న 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంగా నిలిచిరి. యేసు ప్రభువా, మమ్మల్ని కరుణింపుము అని దూరంగా నిల్చొని పిలిచారు. పిలిచిన వెంటనే యేసు ప్రభువారు అక్కడ ఒక అద్భుత కార్యం చేస్తూ వచ్చారు. వారు ఏమన్నారంటే, యేసు ప్రభు ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకుని వారితో చెప్పిన. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. చూడండి, చాలామంది దేవుని యొక్క మాటని చాలామంది నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటారు. ఈ 10 మంది కుష్ఠరోగులు ఊరి నుండి వెలవేయబడిన వారు, ఊరి బయట గవిని బయట జీవించేవారు. యేసు ప్రభు వారి గురించి ఆ నోట ఈ నోట విన్నవారు. యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చారని గట్టిగా అందరూ కలిసి కేకేశారు. యేసు ప్రభు వారి దగ్గర రాంగలోని యేసు ప్రభు వారిని వాళ్ళు ఏమని అడిగారు? మమ్మల్ని శుద్ధిని చేయండి ప్రభు అని అన్నాడు. శుద్ధిని చేయండి అంటే యేసు ప్రభు వారు శుద్ధి చేశారా? చేయలా. అక్కడ చూడండి, ఒక అద్భుతం. అక్కడ అసలుకి ఎంత అద్భుతమైన కార్యం అంటే, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన శుద్ధిని చేయకుండా ఏమన్నాడంటే, యేసు ప్రభు వారు మీరు వెళ్ళి మిమ్మలను యాజకులు కనపరుచుకుని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అని మేము నమ్మి మీ దగ్గరికి వచ్చాము, మీరేమో యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నారు అని అన్నాళ్ళు. వాళ్ళు ఏమన్నారు? దేవుని మాటకు లోబడ్డారు, విశ్వాసముతో వెళ్ళటం మొదలెట్టారు. ఎంతైతే వాళ్ళు విశ్వాసంతో ఉన్నారో వాళ్ళకి అంతగా స్వస్థత కలుగుతూ వచ్చింది. మనము విశ్వాసమే మననే స్వస్థపరిచింది. ఎప్పుడైనా చాలామంది నష్టపోయేవారుగా ఉంటున్నారు. కానీ వాళ్ళలో ఒక అతను స్వస్థత పొందితో చూసి ఏం చేశాడు? వెంటనే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి అతని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయనకు పాదం మీద పడెను. వాడు సమరయుడు, అంటే అన్యుడు అని అర్థం. అన్యుడు దేవుని ఎరగనివాడు, దేవుడు అంటే తెలియనివాడు. శుద్ధి అయిన వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చాడు. నేను మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుని యొక్క మేలులు పొందాం, ఎన్నిసార్లు ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తూ వచ్చాం, మన జీవితాల్లో జరుగుతూ వచ్చాయి. కానీ మనం ఆయన దగ్గరికి రావడానికి రాకుండా 9 మందిలాగా మనం ఇంకా మన పనుల్లోనే నిమగ్నమై ఉంటున్నాం. ప్రభు దగ్గరికి రావడానికి సమయం ఉండేదిగా లేదు. అందుకని యేసు ప్రభు స్పష్టంగా ఇక్కడ అడుగుతున్నాడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, 9 మండుగురు ఎక్కడా?
ఆ అన్యుడు తప్ప దేవుని మహింపరు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదని చెప్పి. చూడండి ప్రియమైన దేని బిడ్డారా, దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలుల్ని తలపోసుకుంటూ మనం ఎప్పుడు ఆయన దేవుని స్తుతించి ఆరాధించే వారిగా మనం ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. చాలామంది ఆ దేవుని ఆరాధించడానికి నిర్లక్ష్యంగా ఉండేవారుగా ఉంటున్నారు. నిజంగా మనము ఎప్పుడు కూడా దేవుని ఆరాధించే విషయంలో ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళేవారిగా మనం ఉండకూడదు. మన మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారిగా మనం ఉండాలని ప్రభువారు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే కుష్ఠరోగుల గురించి ప్రభువారు ఏం చెప్తున్నారంటే 2వ దినవృత్తాంతంలో ఒక మాట ఉంటుంది వాళ్ళ గురించి. 2వ దినవృత్తాంతములు చూడండి 26వ అధ్యాయము 18, 19, 20 చదవండి. 26 20 అక్క 2వ దినవృత్తాంతం ఒక్క నిమిషం ఉండండి. 2వ దినవృత్తాంతంలో అదే మాట ఇప్పుడు చదవండి. 18 వచ్చింది చదువు. 18 కానీ అది చూసారా, కుష్టి వ్యాధి వచ్చిన వెంటనే అక్కడి నుండి ఏం చేశారు, బయటికి వెళ్ళగొట్టారు. ఈ కుష్టి వ్యాధి అంటే శపించబడిన వారు అని అర్థం. దేవుడు శపించబడిన వారు అని అర్థం. ప్రియమైన బిడ్డారా, ఈ రోజున మనం కూడా పాపం అనే ఆ కుష్టితో మనం కూడా ఉన్నప్పుడు, శపించబడిన స్థితిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళగొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, సాతాను బంధకాలలో అంధకారాల శక్తుల్లో బంధించబడినప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను కాపాడటానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నిన్ను నన్ను దేవుని యొక్క రాజ్యానికి వారసులు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 2024 సంవత్సరాల క్రితం మానవునికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆ కలవర శిలువలో ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను, ఆ యొక్క పాప కుష్టితో ఉన్న నిన్ను నన్ను ఏం చేశాడు, ప్రభువారు కొనుక్కున్నాడు, పవిత్రగా చేశాడు, నీతిమంతుడిగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఈ రోజున ఆ రోజుల్లో పాప కుష్టి, ఆ కుష్టి వ్యాధి ఎలాగో ఈరోజు పాపము అలాగే ఈ పాపములో ఉన్న మనల్ని ఆయన ఎతికి రక్షించుకున్నాడు. అందును బట్టి మనం దేవుని ఏం చేయాలి, నిజంగా ప్రభువా నేను కూడా ఆ పాపమనే కుష్టితో బంధించబడి నేను కూడా పాపంలో ఉన్నవాడిని, అలాంటి నన్ను ఎతికి రక్షించడానికి దేవుడని మీరు నా కొరకు ప్రాణం పెట్టి మీ రక్తం ద్వారా నన్ను కొనుక్కున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలని మన దేవుణ్ణి ఏం చేయాలి, స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఆయన ఇంకో పని చేశాడు. ఏం చేశాడు, కరుణించమని ఒక అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. యెషయా గ్రంథంలో ఒక అద్భుత మాట ఉంటుంది, చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 49వ అధ్యాయము 15 వచ్చిన చదవక. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట, అద్భుతమైన మాట. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరిచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారమును నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడండి, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున. ఖచ్చితంగా తల్లి అనేది
తల్లి మర్చిపోవటం అనేది ఉండనే ఉండదు. బిడ్డను ఎప్పుడు కూడా కట్టి కబరప్పలా కాచి కాపాడే బిడ్డ తల్లిలుగా ఉంటుంది. ఒకవేళ నిద్రపోయినప్పుడు, ఒకవేళ ఆదిమర్చి ఉన్నప్పుడు, ఒకవేళ మర్చిపోవచ్చేమో కానీ మామూలు టైంలో అసలు మర్చిపోదు. అయితే వాళ్ళైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మర్చిపోను అంటాడు ప్రభు. వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను నన్ను ఆయన కరుణించి ఏం చేశాడంటే, మర్చిపోకుండా తల్లైనా మర్చిపోయింది కానీ నేను నిన్ను మరవను, నిన్ను నా అరిచేతుల్లోనే చెక్కి ఉన్నాను అని ప్రభువారు ఎంత స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మర్చిపోయిన దేవుడు నిన్ను మరవకుండా నేను జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి నువ్వేం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మహాప్రేమ చేత మనల్ని ఏం చేస్తారట? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన మహాప్రేమ లేకపోతే ఈ రోజున నీవు నేను మళ్ళీ బ్రతికేవాడం కాదు. అందుకనే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించి స్తుతించాలని ప్రభు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన మన అపరాధం వచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను, సమాధి చేయబడెను, మళ్ళీ తిరిగి లేచి. చాలామంది బాప్తీసం తీసుకోవాలా. బాప్తీసం తీసుకోకపోతే ఏంటంటే ఈ లోకంలో ఇంకా జీవించినట్టే లెక్క. కానీ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ లోక సంబంధంగా చనిపోతాము, క్రీస్తులో బ్రతుకుతాం, అది దాని అర్థం. అందుకనే ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా బాప్తీసం అనేది తీసుకోవాలి. అందరు సంఘం ఎదుట మరి సమాజం ఎదుట ఏం చేయాలి? సాక్ష్యం అనేది ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. దేవుని విషయంలో, బాప్తీసం విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం కలిగిన వారుగా మనం ఉండకూడదు. అందుకనే ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. లోకానుసారంగా మనం చనిపోయిన మనల్ని క్రీస్తుతో కూడా ఆయన మళ్ళీ బ్రతికించాడు. అందును బట్టి దేవుని మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రభా, నిజంగా నేను కూడా ప్రభా పాపము చేత అపరాధం చేత సచ్చినవాడై ఉండగా నన్ను క్రీస్తుతో కూడా నన్ను బ్రతికించిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలని మనం దేవుని ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విధంగా చెల్లించాలి? అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 35వ వచనం. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి ఏం చేశాడట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అందరి ఎదుట మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే అందరి ఎదుట ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు ప్రభుకి, మనం కూడా ఏం చేయాలంటే అందరి ఎదుట మన గొంతెత్తి దేవుణ్ణి స్తుతించే బిడ్డగా ఉండాలి, ఆరాధించే బిడ్డగా ఉండాలి, ఘనపరిచే బిడ్డగా ఉండాలి, ఆయన మహిమపరిచే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవునికి స్తుతి మన స్థితిని మార్చిద్ది. స్తుతి ఏం చేస్తుందట? మన స్థితిని, మన జీవితాన్నే మార్చిద్ది. అందుకనే మనం ఎంత స్తుతించినా తక్కువే. అందుకనే అందరి ఎదుట గట్టిగా బిగ్గరగా, చాలామంది ఆరాధించేటప్పుడు చాలా స్లోగా నిదానంగా ఆరాధిస్తారు. అలా కాదు, మన గొంతు ఎంతైతే ఉందో బయట గొడవ పడితే మనం ఎలాగా గట్టిగా మాట్లాడతామో అంతకంటే ఎక్కువగా గట్టిగా బిగ్గరగా ఆయన స్తుతించాలి, గంభీరంగా ఆయన కనపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను.
ఇది మూడో అనుభవంగా మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఏ సందర్భాల్లో స్తుతించాలి? మొదటి దినవృత్తాంతములు, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మనకు తెలిసిన అంశమే. చూడండి, 16, 17, 18 కలిసి ఉంటాయి. చూడండి, 5, 16, 17, 18. అది చూసారా? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగ చేయట? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవుడు నీకు మంచి చేయనే చెడు చేయను, ఇబ్బంది రాని, కష్టాలు రాని, ఇరుకులు రాని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుణ్ణి మాత్రం స్తుతించటం మానకూడదు. ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని స్తుతిస్తే దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూసేవారిగా మనం ఉంటాం. అలాగ మన పితరులు కూడా ఎంతోమంది దేవుని స్తుతించి అద్భుత కార్యాలని వాళ్ళు పొందుకున్నవారుగా మనకు కనపడుతూ వస్తున్నారు. అందుకనే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా ఎప్పుడైనా సరే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పటం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే ఈ రోజున మరి అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలి, ఆరాధించాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మరి తర్వాత మనం ఏం చేయాలంటే సాగిలపడాలి. ఆయన ఎదుట ఏం చేయాలి? సాగిలపడి ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలి? ఇర్మియా గ్రంథము ఒక మాట చూసుకొని ఆరాధించుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. 3:25. 3:25. అది చూసారా? ఇక్కడ సిగ్గు నొందిన వారమై సాగిల పడదాము రండి, మనము కనపడకుండా ఇక్కడ చూడండి, చాలా చక్కని మాట. ఆ అవమానములను మరుగు చేయును గాక మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులు మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసి ఉన్నాం. అంటే మనము సాగిల పడేటప్పుడు సిగ్గు పొందకూడదు, మోకరించేటప్పుడు సిగ్గు పొందకూడదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోకూడదు. సాగిల పట్టం అంటే ఏంటంటే బోర్లు పండుకొని ఆయన పాదాలు పట్టుకోవటం. మనం మొత్తం ఇక ఏమీ లేదు ప్రభు, నాదంతా మీరే, నాలో ఏమీ లేదు, నేను చచ్చిపోయిన వాడిని, ఇదిగో నా స్థితి అంతా మీ పాదాలు పెడతానని సాగిలపడి ఆయన దగ్గర మనం మోకరించి ఆయన దగ్గర సాగిలపడి మనం ఆరాధించేవారిగా మనం ఉండాలని మీకు మనం చేస్తున్నాను. నేను ఒకసారి మీకు చెప్పే ఉంటాను చాలాసార్లు. నేను తణుకులో కంటి డాక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యేటప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు నన్ను, అప్పుడు నేను ప్రభుని తెలుసుకోవాలా, ఆయన తెల్లవారుజామునే కారు మీద వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళాడు. ఆయన అమ్మటే భార్య భర్తలు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేటప్పుడు రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రి దగ్గర ఒక పెద్ద మండపం ఉంటుంది, ఒక గుడి లాంటిది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఒకసారి అక్కడ కూర్చోమన్నారు. అక్కడ నుంచున్నాను నేను. వీళ్ళు వెళ్ళి ఒక బాబా లాంటి ఒక ఆయన రాంగలోనే ఏం చేశారు తెలుసా? పెద్ద డాక్టర్, తణుకులోని పెద్ద డాక్టర్ అని పేరున్న డాక్టర్ వెళ్ళి బోర్ల పండుకొని ఆయన పాదాలు పట్టుకొని నమస్కారం చేస్తున్నాడు. నేను అప్పుడే అనుకున్నా, ప్రభుని అప్పటికి కూడా ఎరగల నేను, ఇదేంటి ఒక మనిషికి దండం పెడతాను ఏంటి అనుకున్నా. అప్పుడు నా మనసులో అలా వచ్చింది, ఏంటి మనిషికి దండం పెడుతున్నారు ఏంటి ఈయన అనుకున్నా. ప్రియమైన ఒక మనిషికే ఒక వ్యక్తి అలా అంత ప్రాముఖ్యత ఇస్తే, దేవుడు నిన్ను నన్ను సృజించాడు, జీవాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు, మన జీవితాన్ని ఇచ్చాడు, మనకు అన్ని సమకూర్చాడు, చక్కగా జీవించే సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయనకు మనం ఇంకా ఎలా సాగిలి పడగలం? ఎంత పడితే ఇంక మనం తక్కువ, ఎంత పడినా మనం తక్కువే. దేవునికి మనము సాగిలపడి ఆయన స్తుతించాలి. మనిషికి సాగిలపడుతున్నాడు ఒక మనిషి వెళ్ళి, కానీ దేవునికి సాగిలపడే ధన్యత నీకు నాకు వచ్చింది. అందుకనే సాగిలపడి మనం ఏం చేయాలి? ఆయన స్తుతించి ఆరాధించాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 4-5 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, కుష్ఠవ్యాధి యోగస్తులు ఏం చేశారు? సాగిలపడి ఆయన్నే స్తుతిస్తూ వచ్చాడు గొప్ప శబ్దంతో. గొప్ప శబ్దం దేవుని మహిమపరుస్తూ వారు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు.
మరి నువ్వు దేవుని దగ్గరకు తిరిగి వచ్చి ఆయన స్తుతిస్తావా? దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు కుష్ఠరోగులు గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. మన హృదయంలో ఎలాంటి రోగం ఉన్నది? పాపం అనే వ్యాధి ఉన్నది. ఆ పాపం అనే వ్యాధిని తీయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాజయించి తిరిగి లేచి ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కొనుక్కున్నారు. అందును బట్టి దేవుని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉండాలి. అలాగే ఆయన నిన్ను నన్ను కరుణించమని అతను ఏ విధంగా అడిగాడో మనం కూడా అదే విధంగా కరుణించమని ప్రభువుని అడగాలి. ఎలాగా? వారైనా మరుచుదు కానీ నేను నిన్ను మరవను, తల్లైనా మరుచు కానీ నేను నిన్ను మరవను. అలాగా దేవాది దేవుడు నిన్ను నన్ను మర్చిపోని దేవుడు కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులేమే ఉన్నా. అలాగే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఆయన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆ జీవితాన్ని ప్రభుకు అంకితం చేసి ఈ రోజున ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అంతేకాకుండా అందరి ఎదుట మనం ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి విషయమందును దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మనం ఎలాగుండాలి? సాగరపడి ఆయన స్తుతించేవారిగా ఉండాలి. ఆయన దగ్గర ఎలాంటి మొహమాటాలు, సిగ్గు ఉండకూడదు. ఆడు చూస్తున్నారు, ఆయన దగ్గర పాదాలు పట్టుకొని మోకరించి ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన్ని స్తుతించి ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క మాటల్ని మనం తలపోసుకుంటూ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. అందరూ మోకరించినట్లయితే మనం కొన్ని నిమిషాలు ఆరాధించుకొని బలవర్తమానం ధ్యానం చేసుకునే వారు ఉందాం. మోకరించండి.